హాయ్ గైస్, అమెజాన్ యాప్కి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్. ఇది అమెజాన్ పే బ్యాలెన్స్ని ఇక్కడ నుంచి మీరు ఫుల్గా అయితే యూజ్ చేయలేరు. అసలు ఈ అప్డేట్ ఏంటి, ఎలా వర్క్ అవుతుందని మీకు లైవ్లో చూపిస్తాను. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంపార్టెంట్ అప్డేట్ కూడా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతుండండి. డైరెక్ట్ మీకు అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అమెజాన్ పే ఆప్షన్లోకి అయితే వచ్చాను. ఇక్కడ నాకు అమౌంట్ వచ్చి అమెజాన్ పే బ్యాలెన్స్ 501 రూపీస్ ఉంది. ఇది నాకు క్యాష్ బ్యాక్ అమౌంట్ ప్లస్ గిఫ్ట్ కార్డ్ అమౌంట్. చాలామంది దగ్గర ఇలాగే ఉంటుంది. మీరు ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు గిఫ్ట్ కార్డ్ కొనడం కానీ లేదు అంటే క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఆ అమౌంటే మీకు అమెజాన్ పే బ్యాలెన్స్లో ఉంటుంది. దీన్ని మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయితే చేయడానికి లేదు, అఫీషియల్గా అప్డేట్ ఏం లేదు. కాబట్టి దీన్ని మీరు ఏదర్ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ కానీ షాపింగ్ చేసినప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే నేను ఒక ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ కార్ట్లోకి యాడ్ చేసుకున్నాను. దాని ప్రైస్ వచ్చి 999. ఇప్పుడు దీన్ని నేను ఎలా బై చేసుకోవచ్చు, ప్రీవియస్గా ఎంతవరకు ఉన్నది ఏంటంటే అప్డేట్, మన దగ్గర ఏదైతే అమెజాన్ పే బ్యాలెన్స్ ఉందో అది ఫుల్గా యూజ్ అయిపోతుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే మనం పే చేయాలో 400 రూపీస్ ప్లస్ ఉంటుంది కదా, దాన్ని నేను యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ పే చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు మనకు తెలిసిన అప్డేట్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మీకు చూపిస్తాను. ప్రొసీడ్ టు బై మీద క్లిక్ చేశాను. ఇక్కడ పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నాకు డైరెక్ట్గా నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది, పే లెటర్ ఉంది అండ్ యూపీఐ ఆప్షన్ ఉంది, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అమెజాన్ పే ఆప్షన్ అనేది లేదు. కింద స్క్రోల్ చేసుకుంటే అమెజాన్ పే బ్యాలెన్స్ అని చెప్పి 501 రూపీస్ చూపిస్తుంది, కానీ అది సెలెక్ట్ అవ్వట్లేదు పేమెంట్ మెథడ్ కింద. ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇక్కడ నుంచి మనం అమెజాన్ పే బ్యాలెన్స్ని ఫుల్గా అయితే యూజ్ చేసుకోవాలి తప్ప ఇలా సగం సగం యూజ్ చేయలేం. ఏదైనా బిల్ పేమెంట్ చేసినప్పుడు కానీ లేదంటే ప్రొడక్ట్స్ బై చేసినప్పుడు కానీ. ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే ఆప్షన్, ఏదైనా నేను పే చేస్తే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూపీఐ కానీ వీటి నుంచి పే చేసుకోవాలి ఫుల్ అమౌంట్ అనేది. లేదు అంటే అమెజాన్ పే బ్యాలెన్స్లో ఇక్కడ ప్రోడక్ట్కి ఇంకా ఎంత ప్రైస్ అనేది తక్కువ వస్తుందో నేను పే చేయడానికి అంత అమౌంట్ కూడా మళ్ళీ అమెజాన్ పేలో యాడ్ మనీ చేసుకొని అప్పుడు ఫుల్గా అమెజాన్ పే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫుల్ పేమెంట్ అనేది దాంట్లోంచి చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొత్త అప్డేట్ అయితే ఉంది. సో చాలామంది దగ్గర 2000 3000 అలా అమౌంట్ ఏమైనా ఉంటే అమెజాన్ పే బ్యాలెన్స్లో మీరు ఏదైనా 10,000 రూపీస్ ప్రోడక్ట్ కొనాలనుకుంటే ప్రీవియస్గా జస్ట్ మీరు 3,000 రూపీస్ అనేది అమెజాన్ పే బ్యాలెన్స్లో కట్ అయిపోతుంది. రిమైనింగ్ 7,000 మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూపీఐతో కానీ పేమెంట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి ఆప్షన్ లేదు. మీరు చేస్తే ఏదో 10,000ని మొత్తం అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి చేయాలి, లేదు అంటే మీ యొక్క వేరే పేమెంట్ మెథడ్ నుంచి చేయాలి తప్ప ఇలా సగం సగం పేమెంట్ ఆప్షన్ అయితే యూజ్ చేయలేం. ఇప్పుడు మీకు ఇంకో ప్రోడక్ట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఇది డైరెక్ట్ చేస్తున్నాను. ఇంకో తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను యాడ్ చేసి. సో ఇక్కడ మీకు చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి కదా. సో ఒక బుక్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. సో దాని ప్రైస్ అనేది నా దగ్గర 500 రూపీస్ ఉంది అమెజాన్ పే బ్యాలెన్స్, దానికన్నా తక్కువ ఉండేలా చూసుకుంటున్నాను. సో యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను ప్రొసీడ్ చేస్తాను. ఇప్పుడు కార్ట్లోకి వెళ్తున్నాను, ప్రొసీడ్ టు బై మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు డైరెక్ట్ పేమెంట్ మెథడ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నైతే అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే ఆప్షన్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు నేను పేమెంట్ అనేది అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి చేయొచ్చు, ఎందుకంటే నా దగ్గర ఉన్న అమౌంట్ వచ్చి అమెజాన్ పేలో 500 రూపీస్, నేను కొనే ప్రొడక్ట్ ప్రైస్ వచ్చి ఒక 300 రూపీస్ ఉన్నట్టుంది. కాబట్టి ఓకే, నేను ఫుల్ పేమెంట్ అనేది అమెజాన్ పే ఆప్షన్ నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ ఆ ప్రొడక్ట్ ప్రైస్ అనేది 600 700 ఉంటే అప్పుడు అమెజాన్ పే ఆప్షన్ అనేది సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే మన ఫుల్ అమౌంట్ అనేది అమెజాన్ పే ఆప్షన్లో లేదు కాబట్టి. సో ఈ విధంగా మీరు ఎవరైనా మీ దగ్గర అమెజాన్ పే బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ నుంచి మీరు ఫుల్గా అయితే యూజ్ చేయలేరు పేమెంట్ చేసేటప్పుడు. కాబట్టి ముందుగానే ఆలోచించుకోండి, మీరు ఏదైనా గిఫ్ట్ కార్డ్ కొనేటప్పుడు కానీ మీరు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ట్రై చేసేటప్పుడు కానీ. ఎందుకంటే ఈ మధ్య చాలా గిఫ్ట్ కార్డ్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. మీరు ఏదైనా 2,000 రూపీస్ 3,000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ కొంటే 100 రూపీస్ కానీ 75 రూపీస్ కానీ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. వాటి కోసం వెళ్ళి ఇలా గిఫ్ట్ కార్డ్ కొంటారు. దాన్ని మీరు యాడ్ చేసిన తర్వాత ఏదో చేస్తే ఫుల్గా యూజ్ చేయాలి తప్ప ఇలా సగం సగం యూజ్ చేయలేరు. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఏదైనా ఆఫర్స్ ట్రై చేసేటప్పుడు. అండ్ ఈ అప్డేట్ని మ్యాక్సిమం ఎవరైతే ఎక్కువ అమెజాన్ షాపింగ్ కానీ బిల్ పేమెంట్ కానీ చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటారు బిల్ పేమెంట్ చేసినప్పుడు కానీ లేదు షాపింగ్ చేసేటప్పుడు కానీ. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.